అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు. బన్నీతో మాట్లాడిన డైరెక్టర్ సుకుమార్, విజయ్ దేవరకొండ. రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన అల్లు అర్జున్. ఘటన దురదృష్టకరమని కామెంట్. తాను చట్టాన్ని గౌరవిస్తానన్న అల్లు అర్జున్. అల్లు అర్జున్ అరెస్ట్ చట్ట ప్రకారమే జరిగింది. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న మంత్రి సీతక్క. అల్లు అర్జున్పై తమకు ఎలాంటి కక్ష లేదని కామెంట్. అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. మోహన్ బాబు కోసం గాలిస్తున్న పోలీసులు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఇవాళ సంక్షేమ హాస్టల్స్లో తనిఖీలు నిర్వహించనున్న రేవంత్ రెడ్డి. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్న సీఎం. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో పరిస్థితిని సమీక్షించనున్న అధికారులు. ఇవాళ రేపు ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క పర్యటన. మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పొంగులేటి పర్యటన. సాంఘిక సంక్షేమ హాస్టల్ని పరిశీలించనున్న మంత్రి. కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ పనామా షిప్లో సేకరించిన బియ్యం శాంపిల్స్కి ఇవాళ పరీక్షలు. సాయంత్రానికి కలెక్టర్కి రిపోర్ట్ అందించనున్న అధికారుల బృందం. తాజా పరిణామాలపై ఎగుమతిదారుల అంతర్గత సమావేశం. రెండో రోజు విజయ్ పాల్ను ప్రశ్నిస్తున్న పోలీసులు. కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టైన విజయ్ పాల్. ఒంగోలు పోలీస్ ఆఫీసులో విజయ్ పాల్ను ప్రశ్నించనున్న ఎస్పీ దామోదర్. ఈ నెల 16న లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. 129వ రాజ్యాంగ సవరణ కింద జమిలి ఎన్నికల బిల్లు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్పై చర్యలు. విహెచ్పి మీటింగ్లో ముస్లింల వివాహ వ్యవస్థ, ఉమ్మడి పౌరస్మృతిపై వ్యాఖ్యలు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,400. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,890. కిలో వెండి ₹1,00,000. ఈ నెల 16, 17న ఏపీకి వర్ష సూచన. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. రైతులు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. తమిళనాడులో దంచి కొడుతున్న వానలు. తూత్తుక్కూడిలో భారీ వర్షం. రహదారులపై నిలిచిపోయిన వాన నీరు.